నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. జనరల్గా అనుష్క గారు సినిమాలో ఉన్నారు అని అంటే అది సూపర్ డూపర్ హిట్, సో బోల్డ్ని డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి అంటూ చాలా వార్తలు విన్నాం. అయితే ఇప్పుడు కొత్తగా అనుష్కను నమ్మి మేము కోట్లు నష్టపోయామంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఏం జరిగింది? మంచు లక్ష్మి చెప్పింది. యాక్చువల్లీ ఇక్కడ మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన విషయం ఏంటి అని అంటే ఇది మంచు లక్ష్మి గారు చెప్పడంతో. సో ఏమైంది, యాక్చువల్గా ఈమెకి ఎవరో ఒక ఆనందమైన సలహా ఇచ్చారు, నువ్వు టాక్ షోలో చేస్తేనే చాలా బాగుంటుంది, టాక్ షో వల్ల నీకు అది ఉంటుంది, టాక్ షో వల్లనే నీకు ఇది ఉంటుంది అని చెప్పేసి ఏదో చేశారు. టాక్ షో అంటే ఈజ్ నథింగ్ బట్ అప్పట్లో మేము సైతం అని మనం సైతం అని అదేదో చేసి చూసావా, దానికి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అఫ్కోర్స్ దానికోసమే. అయితే వీళ్ళు మన షోని నీట్గా ప్లాన్ చేసుకొని ఏం చేశారు, వారం వారం ఒక మంచి 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 సెలబ్రిటీస్లను పిలుచుకుంటా అట్లా ఒక పిలుపు కాస్త అనుష్క దగ్గరికి వెళ్ళింది. ఈమె కూడా వాళ్ళకున్న పేరుని బట్టి ఆ షోకున్న కాజ్ని బట్టి వీళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి పిలిచారు. ఆమె కూడా ఒప్పుకుంది, వస్తానని చెప్పేసి ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ఏం చేసింది, ఆమెకు ఆ టైంలో బాగ్మతి షూటింగ్ ఉండే, సో రాలేకపోయింది. సారీ అండి నేను రాలేకపోతున్నానని చెప్పేసింది. కాకపోతే మనకు ఆత్రం ఎక్కువగా వస్తున్నాను అని నేను పిలిచానంటే ఖచ్చితంగా వస్తుంది అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్తో ఏం చేసేసింది, మొత్తం ఒక టైప్ ఆఫ్ సెటప్. దేవసేన వస్తుంది, ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరిగింది ఒక ఎత్తు. వచ్చిన హీరోయిన్లందరూ అట్లా చిన్న చిన్న మీకు దానాలకే ఉపయోగపడ్డారు. అలాంటిది అనుష్కే వస్తుంది అంటే ఇంకా అసలు ఈరోజు అనుష్కకున్న పేరేంటి అని అంటే ఆమెది చాలా స్వీట్ హార్ట్, చాలా జాలి హృదయం. సినిమా అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరో ఒకరికి ఏదో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. సో ఆల్రెడీ ఆ నేచర్ ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాంలో భారీ ఎత్తున విరాళం ఏదో ఇస్తారు అని అనుకున్నారు కదా. వాళ్ళ డ్రైవర్కి కూడా ఒక కారు కొనిచ్చింది, చాలామందికి చాలా రకాల హెల్ప్ చేసింది అన్నమాట. అంటే అట్లాంటి హెల్పింగ్ నేచర్ ఉన్నవాడు ఇలాంటి హెల్పింగ్ ప్రోగ్రామ్కి వస్తే ఎక్కువ హెల్ప్ అవుతుంది, ఏదో అవుతుంది అని చెప్పేసి వీళ్ళు చాలా ప్లాన్లు వేసుకున్నారు. పైగా దేవసేన కోసం 3 కోట్లు ఖర్చు పెట్టి మేము చేసిందంట. 3 crores అంటే ఒక సినిమా తీయవచ్చు, చిన్న సినిమా. మరి ఏం చేసిందో మనకు తెలియదు. 3 కోట్లు అంత చేసేది ఏముంటుంది, అదే సెట్ కదా. సెట్ మార్చలేంగా మనం. ఒక ప్రోగ్రామ్ కోసం వేసిన సెట్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు అదే ఉంటుంది, ఎవరు వచ్చినా వెళ్ళినా. మరి చిన్న చిన్న హంగులు ఆర్భాటాలు ఉంటాయేమో తప్ప. ఈమె మాత్రం 3 కోట్లు ఖర్చు పెట్టానని నోటితో చెప్పింది. 3 కోట్లు ఖర్చు పెట్టిందని దాని వ్యవహారం కూడా చెప్తాను నేను. ఒక నిమిషం, నాకు అనుమానాలు వస్తున్నాయి. 3 కోట్లు ఖర్చు పెట్టాను, ఇలా చేసాము. ఆమె ఒక్క ఫోన్ కాల్ మాకు చేసి రాలేను అని చెప్పడం వల్ల మాకు 3 కోట్లు నష్టం వచ్చింది అని చెప్పేసింది. సరే చెప్పాము, అంతా అయిపోయింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే చాలామంది దీని గురించి ఎలా మాట్లాడుకుంటున్నారంటే, మేము సైతం అనేది ఒక దొంగ షో, మీరు ఇదంతా నిజంగా చేయరు అంటే. వీళ్ళు ఏం చేస్తారు, పబ్లిక్లో ఉండి పానీపూరి అమ్ముతుంటే ఎవరో కొన్నట్టుగా మొత్తం అక్కడ షాప్లో సెట్ వేసి రోడ్డు మీద 100 మంది జూనియర్ ఆర్టిస్టులను పెట్టి అది నిజంగా రోడ్డే అని, ఆర్టీసీ బస్సు తిరుగుతుంది, మళ్ళీ 2 బైకులు తిరుగుతాయి. ఇదే ఇప్పుడు ఈ సెట్కి అయితే మాత్రం అవుతాయి వాళ్ళు అన్నట్టు కోట్లు. బేసిక్గా ఇప్పుడు మా మార్కెట్ సెట్ వేసిన, కూరగాయల మార్కెట్లో ఫైట్ అయినా, ఇంకెక్కడైనా ఇప్పుడు కూరగాయల మార్కెట్లో కొడతాడు విలన్ని, ఫైట్ ఉరుకు పరిగెడతా వాడు ఎక్కడికో బజార్లోకి వస్తాడు, వాడు సిగ్నల్ దగ్గర రోడ్డు మీదకి వస్తాడు, అట్లా ఎటో వెళ్తారు. ఈ సీన్ని రియలిస్టిక్గా ప్లాన్ చేయాలంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒరిజినల్ రోడ్ల మీద తీరు కదా, రామోజీ ఫిలిం సిటీ రోడ్లు వీటికి వేదికలు అవుతాయి. ఆ రోడ్డు మీద నిజంగా ట్రాఫిక్ ఉండి, ట్రాఫిక్ పోలీసు ఉండి, ఒక 4-5 ఆర్టీసీ బస్సులు, 10 మంది కార్లు, అవి ఇవి మొత్తం సెట్ చేసేస్తారు నిజంగా తిరుగుతున్నట్టుగా. అప్పుడు ఈమె పానీపూరి అమ్ముతా ఉంటే 10 మంది కొని డబ్బులు ఇస్తున్నట్టుగా యాక్ట్ చేస్తారు. అంటే నిజంగా మనం సైతం అనే షో ద్వారా ఎవరికీ హెల్ప్ చేయలేదు, వీళ్ళంతా డబ్బులు కలెక్ట్ చేసాం, అది చేసాం, ఇది చేసాం అనేది అబద్ధం. ఇదంతా కూడా ఒక సెటప్ అనే ఒక దీనికి వచ్చారనమాట, బేసిక్గా ఒక వ్యవహారానికి. కానీ అది నిజం కాదు, ఎందుకంటే చాలా మంది నిజంగానే ఆ హెల్ప్ని తీసుకున్నామని చెప్పారు. అదంతా మనం కూడా నమ్మాము, అన్నీ చూసాము, కరెక్టే. కాకపోతే ఇప్పుడు రెండిట్లో క్లాష్ అవుతుంది. 3 కోట్లు ఎందుకు నష్టం వచ్చింది అని. 3 కోట్లు అంటే ఒక షోకి 10 ఎపిసోడ్ల బడ్జెట్. సీరియస్లీ ఎందుకనంటే వచ్చిన గెస్ట్లకైతే ఏం డబ్బులు ఇవ్వరు.
ఎంతో కొంత ఇచ్చినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ రాకపోతే రెమ్యునరేషన్ ఇవ్వక్కర్లేదుగా, అప్పుడు నీకు నష్టం కాదు, రైట్? ఏ యాంగిల్లో చూసినా కూడా 3 కోట్లు ఆమె నోటితోనే చెప్పింది అలా. సో ఏదేమైనా జనాలకైతే డౌట్ వస్తుంది వీళ్ళు అనుకున్న ప్రకారంగా. అంటే ఇది కూడా ఒక ఆర్ట్ డైరెక్టర్ చెప్పినటువంటి మాటలే మనం మాట్లాడుకుంటున్నాం. ఒక ఆర్ట్ డైరెక్టర్ని అడిగితే ఏం చెప్పాడంటే, ఒక సెట్ మేమంతా ఇట్లా మార్కెట్ సెట్ వేయాలి అనుకుంటే ఒక ఆర్ట్ డైరెక్టర్ ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంటే ఈ వ్యవహారం గురించి కాదు, నార్మల్గా వేరే ఆయన మీకు ఎట్లా సెట్కి ఎట్లా ఖర్చు అవుతుంది, సెట్కి ఇంత అవుతుంది, ఇళ్ళకి ఇలా అవుతుంది, కొన్ని భారీ సెట్లు వేసి ఇట్లా అవుతుంది, టెంపుల్ సెట్స్ వేస్తే ఇలాగ ఉంటుంది, అండ్ సాంగ్స్ కోసము ఓల్డ్ సిటీ సెట్లు వేస్తే ఇట్లా ఉంటుంది, అవన్నీ చెప్పుకొచ్చాడు. కొండలు కొన్ని గ్రీన్ మ్యాట్లో చేస్తే ఇట్లా ఉంటుంది, కానీ మేము అంతవరకు కొన్ని క్రియేట్ చేస్తాము. ఇప్పుడు రోడ్డు సీన్స్ అంటేనే మాకు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తాం, ట్రాఫిక్ ఉండాలి, ఇలా ఉండాలి, ఇట్లాంటి వాటికి ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పుకొచ్చాడు. సో ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి, పబ్లిక్లోకి వెళ్తున్నారు. పబ్లిక్ మొత్తం సెటప్ అంతా కావాలి, అదొక కాలనీ లాగా సృష్టించాలి. నెంబర్ 1, 4-5 షాపులు, కిరాణా షాప్ ఉంటుంది, చెరుకు రసం తీసేవాడు ఉంటాడు, బత్తాయి రసం తీసేవాడు ఉంటాడు, ఇంకెవడో నిమ్మకాయ సోడా అమ్ముకునేవాడు ఉంటాడు, మధ్యలో స్వీట్ షాపు, పక్కనే ఏదో వైన్స్, ఇంకేదో ఇట్లా మొత్తం ఒక సెటప్ చేయాలి. అండ్ అది రోడ్డు కాబట్టి ఆర్టీసీ బస్సు 2 రౌండ్లు తిరగాలి, అండ్ ఆటోలు వచ్చి ఎక్కించుకొని తిరగాలి, ఇంకా నార్మల్ బైక్ వాళ్ళు కార్లు అన్నీ తిరగాలి. ఇప్పుడు ఈ సెటప్ అంతా కూడా ఒకరోజు షూట్ ప్లాన్ చేయాలి. నెక్స్ట్ ఆ ప్లాన్ చేసిన తర్వాత ఆ రోజు టెక్నీషియన్స్ అందరికి కూడా డబ్బులు ఇచ్చుకోవాలి, ఆటోలతో మంచి సెట్ వేయించాలి, ఆ సెట్కి కూడా డబ్బులు అవుతాయి. ఇన్ని అయితే 3 కోట్లకు రెక్క కరెక్ట్గా సరిపోతుంది 100%. లేదు కాదు అది నిజంగా అంటే వాళ్ళు కూడా తర్వాత మాకు చాలా సహాయం చేశారు, ఈ షో ద్వారా మేము చాలా అదయ్యాము, నాకు పెళ్ళయింది, వీడికి హార్ట్ ఆపరేషన్ అయింది, అప్పు తీరింది, మా పొలంలోకి మొలకలు వచ్చాయి, ఇలాంటివన్నీ చెప్పుకున్నారు వాళ్ళు కూడా. సో అంటే తెలుసో తెలియకో టంగ్ స్లిప్ అయ్యి ఈమె చేసిన వ్యాఖ్య కనుక ఎక్కడికో తీసుకెళ్ళిందేమో అనేది అభిప్రాయాలు చాలామందికి వస్తున్నాయి. బట్ అది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు. బట్ స్టార్స్ చేస్తున్నారంటే ఆ షో కూడా నిజం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఉంది, నిజంగా సామాన్లన్నీ బయటపడేసి ఏం చేయరు, అవన్నీ మనకు తెలిసిన విషయం. అలా చేసి అది పగిలిపోయినప్పుడు తెలిసిపోద్ది మనకి. ఒరిజినల్ పగలగొట్టేది ఆ OLX గ్లాస్ టేబుల్లే, ఎందుకంటే ఆ ఇంపాక్ట్ వస్తుంది అది క్షణంగానే. మిగతా అన్ని కామన్, చెక్కవి టప మళ్ళీ వాటిని మొలలు కొట్టి ఎతికి పెట్టేస్తారు. వీళ్ళు కొట్టడం కూడా హాఫే కొడతారు, పడగానే ఇరిగిపోయేలా. ఆ నాంపల్లి ఏక్ మినార్ మస్జిద్ దగ్గర దొరుకుతాయి ఇవన్నీ, కొత్తగా నీట్గా పెయింట్లు వేసేసి ఇప్పుడే అసలు మార్కెట్లో షోరూంలో అలా దిగిందో లేదో మేము తెచ్చి ఇక్కడ పెట్టేసామన్నట్టు ఉంటుంది అది. ఒకసారి అనసూయ వచ్చినప్పుడు అయితే ఒక బండే పడేశారు. ఫస్ట్ టైం అనసూయ వచ్చినప్పుడు బైక్ పడిపోయింది పైనుంచి కిందికి, అది పడాలనే ప్లాన్ చేశారు. అంత పెద్ద బండి వేస్తారంటే షోకి వచ్చే మైలేజ్ వేరు కదా, అంతే కదా. అట్లా లాస్ట్కి ఆ డబ్బులన్నీ ఎగిరిపోతూ ఉంటాయి ఎక్కడెక్కడ. అదంతా షో జిమ్మిక్కులు. సో మేము సైతం కూడా ఇంతేనా అని. అయితే ఎవరు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అంటే, వీళ్ళు విరాళాలు సేకరిస్తున్నారంట అని చెప్పి అప్పుడప్పుడు నమ్మి కొంతమంది విరాళాలు వేస్తారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఓహో మేము షోకి ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నామా, విరాళాలు కదా ఇచ్చేది. కానీ వీళ్ళే షోస్ని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళు ఇలా మాట్లాడితే ఇంకోసారి నమ్మే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. అనుష్క వస్తానని రాలేదు, ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యాను అంటే బాగుంటుంది. లేకపోతే ఆ రోజు అనవసరంగా ప్రొడక్షన్ చేసాము, కొంచెం డబ్బులు తక్కువ కొంచెం నష్టపోయాను అని. వీళ్ళకి బరువు ఉండాలి కదా, అది ఎందుకు జిన్నాల మీటింగ్లో కూడా సాంగ్ మేము 2 కోట్లు పెట్టి తీసాము, ఆ బరువు కోసము ఈమె వాడేసిన పదం 3 కోట్లు, అది కాస్త వికటించి నష్టానికి వచ్చింది. అది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.